కొంచెం పసుపు ఎక్కువ వేసిన. ఇదేంటి ఇట్లుంది? అంటే నిమ్మకాయలు పుల్లగా ఉన్నట్టున్నాయి అమ్మగారు, అంటే ఖరాబ్ అయినట్టున్నాయి, చూసుకోలేదు. మరి జ్యూస్ చేయవా? నెక్స్ట్ టైంకి వెళ్ళి జ్యూసే చేస్తా. సరే కానీ జర వడండాలో చెత్త ఉంది, జర క్లీన్ చేసి. అది అమ్మగారు నిన్న బట్టలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఏం చేయలేదు. సరే ఇప్పుడు పోయి క్లీన్ చేసి. ఈరోజు బాసనలు ఎక్కువ ఉన్నాయి అమ్మగారు. పోనీలే, అట్లీస్ట్ రేపన్నా క్లీన్. అరే నేను వస్తలేను అమ్మగారు, నా తమ్ముడికి మంచిగా లేదని చెప్పినా కదా. సరేలే నువ్వు వెళ్ళు, నేను చేసుకుంటా. సరే నీ లీడ పెట్టినా. ఇది పనులు తప్ప పనులు చేస్తుంది, దీనికి జీతం ఇచ్చుడే ఎక్స్ట్రా. అవును, ఇలా చెప్పపెట్టకుండా ఎందుకు రాలే? నాకు మస్తు పని పడ్డది. వద్దామనే అనుకున్నా మేడం, కానీ మా ఆయన మస్తు తాగి నన్ను కొట్టిన చూడడం వల్ల కొట్టి దావకాన కూడా పైసలు లేవు మేడం. అవునా? నాకు మరి ఫోన్ చేసి చెప్పకపోతే. ఫోన్ చేద్దామని అనుకున్నా మేడం, ఫోన్ కూడా తీసిన, మీ నెంబర్ కూడా డైల్ చేసిన, కానీ ఆ మాయరోగం ఫోన్ బ్యాలెన్స్ లేదని చెప్పింది మేడం. అయ్యో పోనీ ఎడబాక్ పో. ఆ పోపు డబ్బా కింద 500 ఉన్నాయి, తీసుకొని దవాఖానా పో. మేడం మీరు దేవత మేడం, అసలు ఇంత మంచి అమ్మగారు. ఇక చాలా ఆపియ పో. ఓకే థ్యాంక్ యూ. అమ్మ మీరు ఫస్ట్లో ఏమన్నారు, ఇంట్లో ఇద్దరే ఉంటారు, ఎక్కువ పని ఉండదు, ఒక పూట వస్తే చాలని అన్నారు. ఇప్పుడు నాకు 2 పూట్ల పని అవుతుంది, ఇంట్లో వారానికి చుట్టాలు వస్తుంది, ఏడికెళ్ళి అవుతుంది చెప్పండి, మళ్ళీ 4000 ఇస్తుండ్రు ఇంకా దానిపైన.